రజిత ముందుగా ముఖ్యాంశాలు. నేడు ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించనున్న ప్రధానమంత్రి. ధన్ ధాన్య యోజన, పప్పు ధాన్యాల మిషన్ పథకాలకు శ్రీకారం. 42,000 కోట్లతో వ్యవసాయ అనుబంధ స్కీంలను ప్రారంభించనున్న మోదీ. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ ముఖ చిత్రం మారబోతోందన్న భట్టి విక్రమార్క. మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న ఉప ముఖ్యమంత్రి. 3వ తరగతి నుంచే ఏఐ తరగతులు వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయం. సిద్ధమవుతున్న ఏఐ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్వర్క్. అమెరికాలోని టెన్నెస్సీలో భారీ పేలుడు, మిలిటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్లో దుర్ఘటన. 19 మంది ఆచూకీ గల్లంతు. అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్. చైనీస్ ఉత్పత్తులపై 100% టారిఫ్స్ విధించిన ట్రంప్. జిన్పింగ్తో భేటీపైన విముఖత. వెస్టిండీస్తో రెండో టెస్టులో డబుల్ సెంచరీకి చేరువగా యశస్వి జైస్వాల్. తొలి రోజు 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు. పటిష్ట స్థితిలో టీమిండియా. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన, పప్పు ధాన్యాల మిషన్ పథకాలను న్యూఢిల్లీలోని పూసాలో గల జాతీయ వ్యవసాయ విజ్ఞాన సముదాయంలో ప్రధాని ప్రారంభిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అలాగే 42,000 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, పశుసంవర్ధక, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులకు ప్రారంభిస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ధన ధాన్య కృషి యోజన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాలు, మార్కెట్ కమిటీల్లో ఈ పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించి వర్చువల్గా ప్రధాని సందేశాన్ని ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 6 ఏళ్ల పాటు కొనసాగే ఈ పథకంలో దేశంలో పంటల ఉత్పాదన సాంద్రత, రుణ పరపతి తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేశారు. 2025-26లో దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేయగా ధనధాన్య కృషి పథకం ప్రణాళిక, అమలు, నిర్వహణ, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి సమితి చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభ్య కార్యదర్శిగా వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి ఉండనున్నారు. प्रिय किसान बहनों और भाइयों, दूरदर्शन के माध्यम से मैं आपसे अपील करना चाहता हूँ कि ये 2 महत्वपूर्ण मिशन, आत्मनिर्भरता के लिए दलहन मिशन और प्रधानमंत्री धन धान्य कृषि योजना 11 अक्टूबर को 10:30 बजे प्रधानमंत्री जी लॉन्च करेंगे। और प्रधानमंत्री से किसानों को सीधा जोड़ने के लिए हमने तय किया है कि हर राज्य में एक राज्य स्तर का कार्यक्रम होगा, जिले में जिले स्तर पर कार्यक्रम होगा, ब्लॉक में कार्यक्रम होगा, और हमारी कोशिश ये है कि पंचायत में भी किसान भाई बैठ के प्रधानमंत्री जी के उद्बोधन को सुने, उस समय उनसे प्रेरणा प्राप्त करें। इसके अलावा सभी 731 कृषि विज्ञान केंद्रों पर किसान बैठकर कार्यक्रम सुन सकते हैं। आईसीआर के 113 संस्थानों में भी कार्यक्रम संपन्न होगा, आप वहाँ से जुड़ सकते हैं। हमारे कृषि समृद्धि केंद्र सहकारिता विभाग के वहाँ भी कार्यक्रमों का आयोजन होगा। एग्रीकल्चर यूनिवर्सिटीज में कार्यक्रमों का आयोजन होगा। मंडियाँ भी कार्यक्रम का आयोजन कर रही है। कहीं ना कहीं बैठकर इस कार्यक्रम को जरूर सुने। అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ కు కర్మాగారంలోని మిలిటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్లో ఈ దుర్ఘటన జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన అనంతరం 19 మంది ఆచూకీ లభ్యం కాలేదు. పేలుడు ధాటికి ఒక్కసారిగా సమీపంలో ఉన్న కార్లు ఎగిరిపడ్డాయి. వాటికి మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దం కొన్ని మైళ్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమీపంలోని ఇళ్లు, పార్క్ చేసి ఉన్న వాహనాలు ఒక్కసారిగా కంపించాయి. సమీపంలోని సీసీ కెమెరాల్లో పేలుడు దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. పేలుడుకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని హాంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ పేర్కొన్నారు. ఎఫ్బీఐ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ కర్మాగారంలో పేలుడు పదార్థాల అభివృద్ధి, తయారీ, నిర్వహణ పనులు జరుగుతుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలకు విస్తరిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 3వ తరగతి నుంచే పాఠ్యాంశాల్లో ఏఐని చేర్చాలని
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇక అన్ని తరగతుల విద్యార్థుల కోసం ఒక AI ఇంటిగ్రేషన్ ఫ్రేమ్వర్క్ను కేంద్రం అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయమై కేంద్ర స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ AIకి సంబంధించి వచ్చే 2-3 ఏళ్లలో విద్యార్థులు, టీచర్లు సమన్వయం చేసుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి మంది టీచర్లకు AI టెక్నాలజీ విద్యపై దిశానిర్దేశం చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని తరగతులకు సంబంధించిన AI ఇంటిగ్రేషన్ చేయడానికి CBSE ఒక ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేస్తోందని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాల ప్రణాళికను రూపొందించడానికి AI టూల్స్ ఉపయోగించడానికి ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటికే 18,000 CBSE పాఠశాలలు 6వ తరగతి నుంచి AIని బోధిస్తుండగా ప్రాథమికంగా AIని అర్థం చేసుకోవడానికి 15 గంటల మాడ్యూల్తో బోధిస్తున్నారు. ఇక 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఇది ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉంది. రాష్ట్ర వనరులు, అవకాశాలపై ప్రచారం చేసే బాధ్యత నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరేడ్కోపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అన్ని వైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. నరేడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. నరేడ్కో బ్రౌచర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ఏటా 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుతో నగర ముఖచిత్రం మార్చబోతున్నట్లు వివరించారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని ప్రచారం చేశారని, రాయదుర్గంలో ఎకరా 177 కోట్ల ధర పలకటంతో నగర అభివృద్ధి ఎలా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని భట్టి విక్రమార్క అన్నారు. రియల్టర్లు, బిల్డర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేయాలని బిల్డర్లకు పిలుపునిచ్చారు. What we in the Telangana government are determined to preserve and strengthen growth and grace. You know, the present government under the leadership of our Chief Minister and the entire cabinet is very much committed for the overall and all-round development of the city, whereby we believe Telangana state is more or less a city state. Every year we are allotting not less than 10,000 crores for the development of the city, particularly the plan expenditure. I think never in the history of Hyderabad it has taken place like this. Spending in a year 10,000 crores only for the plan expenditure. Nearing about combined, if you see for 2 years, 20,000 crores will definitely change the face of the city. It has just started now. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 3 కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య అలియాస్ రమేష్, ఛత్తీస్గఢ్కు చెందిన తోడెం గంగా అలియాస్ సోని, హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగలిచెర్ల వెంకటరాజు లొంగిపోయారు. మావోయిస్టుల వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వివరించారు. లొంగిపోయిన 3 మావోయిస్టులు సౌత్ బస్తర్ దళంలో కీలక స్థానాల్లో పనిచేశారని వెల్లడించారు. గత కొన్ని నెలలుగా 412 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని, వీరంతా గతంలో జాతీయ స్థాయి కమిటీలో సభ్యులుగా పనిచేశారన్నారు. మిగతా వాళ్లు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి 3 స్టేట్ కమిటీ స్థాయి కలిగినటువంటి లీడర్స్ వాళ్ళు ప్రజా వాయిన్లోకి వెలిసేందుకంటూ బయటకు వచ్చారు. కుంకటి వెంకటయ్య ఎలియాస్ వికాస్, వెంకటరాజు ఎలియాస్ చందు, తోడెం గంగా ఎలియాస్ సోని. ఈ 3 స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నటువంటి వారు 3 ఈ రోజు నుంచి బయటకు వచ్చి ప్రజా వాయిన్లో కలిసిపోతున్నారు. ఈ మంత్స్ లోనే 412 మంది కార్డర్స్ బయటకు వచ్చిండ్రు, ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారు. అందులో 4 స్టేట్ కమిటీ ఇవి కాకుండా పై స్థాయి, కింది స్థాయి అనుకున్న అన్ని స్థాయిల వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఇది మనం ఇంత ఓపెన్ గా ఉండడం కాబట్టి, ప్రభుత్వం ఇంత ఓపెన్ గా పిలుస్తుంది కాబట్టి ఇది వాళ్ళు దాన్ని అవకాశం తీసుకుని బయటకు వస్తున్నారు. ఇంకా ముందుకు రమ్మని చెప్పి మేము వాళ్ళు పిలుపునిస్తున్నాం. మీడియా రంగంలో మీ కలలు సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోండి.
ప్రసార భారతి విడుదల చేసిన నోటిఫికేషన్ మీకు గొప్ప అవకాశం అందిస్తోంది. దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రంలో సీనియర్ కరెస్పాండెంట్, యాంకర్ కమ్ కరెస్పాండెంట్ గ్రేడ్ 2 మీడియా రంగంలో మీ కళను సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా? దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోండి. ప్రసార భారతి విడుదల చేసిన నోటిఫికేషన్ మీకు గొప్ప అవకాశం అందిస్తోంది. దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రంలో సీనియర్ కరెస్పాండెంట్, యాంకర్ కమ్ కరెస్పాండెంట్ గ్రేడ్ 2, యాంకర్ కమ్ కరెస్పాండెంట్ గ్రేడ్ 3, బులెటిన్ ఎడిటర్, వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, ప్యాకేజింగ్ అసిస్టెంట్, వీడియోగ్రాఫర్ ఖాళీలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ కానున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఔత్సాహికులు avedan.prasarabharati.org వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 21. పూర్తి వివరాలకు prasarabharati.gov.in/pb వేకెన్సీస్ను సందర్శించండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి ప్రధాని మోదీకి గిఫ్ట్గా ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ పరిధి జిల్లాల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందనే నిర్ణయానికి ప్రజలు కూడా వచ్చారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తామనే నమ్మకం తమకు ఉందని అన్నారు. ఇప్పటికే 3 పేర్లతో జాబితాను అధిష్టానానికి పంపినట్లు తెలిపారు. త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కూడా మనకు రావడం జరిగింది. గెలుస్తాము పూర్తి నమ్మకం నాకు ఉంది. అక్కడ ఉన్న ప్రజలు ఈరోజు మన అందరినీ కూడా ఈరోజు అభిమానించేటటువంటిగా, ఆదరించేటటువంటిగా, ఆశీర్వాదించేటటువంటి ఒక పరిస్థితి ఉన్నారు. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రాంతం కూడా వెనకబడి ఉన్నది. ఈరోజు ఓట్ల రాజకీయాల కోసం ఈరోజు మజ్లీస్తో కలిసి వాళ్ళ కాళ్ళ దండాలు పెట్టి ఓట్ల కోసం ఈరోజు 2 పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా ఈరోజు ఓట్లు అడిగేటువంటి నైతిక అధికారం లేదు. మన జూబ్లీతో ఒక ప్రయత్నం చేస్తాం, 2-3 రోజుల్లో క్యాండిడేట్ డిక్లేర్ చేస్తాం. అది కూడా అవుతుందానికి. కానీ ఈరోజు అక్కడ మనం భారతీయ జనతా పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఈ నెల 15 నుంచి మాస్కోలో జరగనున్న రష్యన్ ఎనర్జీ వీక్ 8వ అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాల్సిందిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు రష్యా ఫెడరేషన్ రాయబారి కార్యాలయం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సలహాదారు, రష్యన్ ఎనర్జీ వీక్ ఆర్గనైజింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆహ్వానించారు. రాస్ కాంగ్రెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సులో క్రియేటింగ్ ది ఎనర్జీ ఆఫ్ ద ఫ్యూచర్ టుగెదర్ అనే అంశంపై 3 రోజుల పాటు చర్చించనున్నారు. చమురు, గ్యాస్, బొగ్గు పరిశ్రమ, విద్యుత్ శక్తి, డిజిటల్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతికత, వాతావరణ మార్పులు, ఇంధన భద్రత తదితర రంగాలకు సంబంధించి అనేక అంశాలను ఈ సందర్భంగా చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాణాంతకమైన కాలేయ సంబంధిత హెపటైటిస్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది మినహా మిగిలిన వారికి మొదట టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అడిషనల్ డిఎంహెచ్ఓ ప్రారంభించారు. ఆసుపత్రిలోనే వైద్యులకు, సిబ్బందికి మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు డిఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం తర్వాత అన్ని పీహెచ్సీలలోని వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. డిఎంహెచ్ఓ మరియు టీవీపీ పరిధిలో ఉన్న ఈ సిబ్బంది అందరికీ కూడా హెపటైటిస్ బి వ్యాక్సినేషను
డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ గారు, ఐటీడీపీఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేరకు అందరికీ, ఎస్పెషల్లీ వీళ్ళందరూ కూడా పేషెంట్స్కి డైలీ హైలీ ఎక్స్పోజ్డ్ ఉంటారు కనుక వాళ్ళకు రిస్క్న బారిన పడే ప్రమాదం ఉంటుంది కనుక వీళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల వీళ్ళకి బేసికల్గా ఇమ్యూనిటీ పవర్ పెంచి హెపటైటిస్ బి రాకుండా వీళ్ళకి నియంత్రిస్తే పేషెంట్లకు కూడా మెరుగైన సేవలు ఇవ్వడము, అదేవిధంగా వీళ్ళ నుంచి వాళ్లకు ఎలాంటి వ్యాప్తి చెందకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో మన ఈ హెపటైటిస్ బి కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న హెల్త్ సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. రాష్ట్రంలో బీసీలకు జరిగిన అన్యాయంపై బీసీ సంఘాలతో కలిపి ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా స్టే విధించారన్నారు. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొదటి నుంచి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన లేదని, నామమాత్రంగా బిల్లు పెట్టి రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేశారని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పోషణ అభియాన్ మాసోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనినా తెలిపారు. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి 7 అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమం జరిగింది. తర్వాత చిన్నారులకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్వంచ సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ చిన్నారుల ఎదుగుదల, మాతా శిశు సంరక్షణ, పూర్తి ఆరోగ్యాన్ని లక్ష్యంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 16 వరకు మాసోత్సవాలు జరుగుతాయని తెలిపారు. సెప్టెంబరు నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 16 వరకు నెల రోజుల పాటు కార్యక్రమాలని మనము చేపడుతున్నాము. మన జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో ఇది ముందుకు తీసుకెళ్తూ మరి పోషకాహార లోపాన్ని మన జిల్లాలో తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మాల్ న్యూట్రిషన్ ఫ్రీ భద్రాద్రిగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ వారు, తర్వాత మా సిబ్బంది అందరు కలిసి సమిష్టి కృషితోటి ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మెన్ స్ట్రీమింగ్ అంటే ఈసారి కొత్తగా ఏంటంటే మగవాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో అంటే పిల్లల పోషణ విలువల్లో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో పోషణ కార్యక్రమాల్లో వంటలు కానీ, పిల్లలు తినిపించడం కానీ అలాంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు మనము ఐవైసీఎఫ్ ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ మీద అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే గర్భిణీలకు 1000 రోజుల ప్రాముఖ్యత గురించి, అలాగే మనకి మురుపాల ప్రాముఖ్యత గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి గ్రోత్ మానిటరింగ్ ప్రత్యేకమైన స్పెషల్ గ్రోత్ డ్రైవ్ నిర్వహించి వయసుకు తగిన బరువు ఉన్నారా, ఎత్తుకు తగిన బరువు ఉన్నారా, అలాగే వయసుకు తగిన ఎత్తున్నారా అన్నది మనము గమనించి వారిలో ఏమన్నా లోపపోషణ ఉంటే వారిని మనము ఆకలి పరీక్ష నిర్వహించి వారికి SSFE ప్రోగ్రామ్ లో వారిని జాయిన్ చేసుకొని మనము మెడికల్ టెస్ట్లు, మెడికల్ అసెస్మెంట్ కూడా చేయించడం జరుగుతుంది. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు డైలీ ఇక్కడ ఫుడ్ తినేవాడిని. రోజు పప్పుతో పెట్టేవాళ్ళు, ఆకుకూరతో పప్పు వేసి అన్నం పెట్టేవాళ్ళు, డైలీ గ్లాస్ పాలు ఇచ్చేవాళ్ళు. బాగా తినేదాన్ని. నేను హాస్పిటల్లో చూయించుకున్నప్పుడు బాగా వీక్గా ఉండేదాన్ని, బ్లడ్ కూడా తక్కువగా ఉండేది. ఇక్కడికి వచ్చి ఫుడ్ తిన్న తర్వాత నేను చాలా బ్లడ్ ఇంప్రూవ్ అయింది. ఈ హాస్పిటల్లో చూయించుకొని ఫ్రీ డెలివరీ అయ్యాను. 2 కూడా నార్మల్ డెలివరీ. 2 కూడా మా పాప ఇక్కడికి పంపించాను, 2ని. ఇప్పుడు మరో విరామం. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో 1/100 ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వైద్య చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి వచ్చే బాధితుల సంఖ్య ఎక్కువవుతుండటంతో శస్త్రచికిత్సలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో రిమ్స్ డైరెక్టర్ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ జయసింగ్ మాట్లాడుతూ వ్యాధి పట్ల సరైన అవగాహన కలిగి జీవనశైలిలో మార్పులు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం తగ్గుతుందని తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పొగాకు గుట్కా ఈ నసము తంబాకు నమ్మకూడదు. దయచేసి వారితో ఎక్కువ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కనుక అవి అవాయిడ్ చేయాలి. అదేవిధంగా మెయిన్ ఈ క్యాన్సర్ యుక్త వయసులో ఎక్కువ బారిన పడుతున్నారు 30-50 ఇయర్స్ మధ్యలో, అది కూడా చాలా జాగ్రత్త పడాలి. అదేవిధంగా గత 2 వీక్స్ బ్యాక్ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, డిఎంఈ గారు, జిల్లా కలెక్టర్ గారి సాయంతో రిమ్స్ హాస్పిటల్లో ఒక పాలియేటివ్ కేర్ అండ్ డే కేర్ క్యాన్సర్ సెంటర్, కీమోథెరపీ సెంటర్ ఇనాగ తీసుకున్నాం. అక్కడ కూడా మందులు మనకు అవైలబుల్ ఉంది. అదే ఫస్ట్ సైకిల్ ఎంఎంజే క్యాన్సర్లో వాళ్ళు ట్రీట్ చేసుకొని సెకండ్ సైకిల్ నుంచి ఇక్కడ మనము మందులు వాళ్ళగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వాళ్ళు మందులు కూడా సప్లై చేశారు, వాళ్ళతో ఎంఓయూ కూడా చేసినాం. సో నేను జనాలు కోరింది అది ఉమ్మడి కోరుకుందంటే ఎవరు కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఏ ఇబ్బంది ఉన్నా, సో గొంతు నొప్పి ఉన్నా, ఎటువంటి ఇబ్బంది వచ్చి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకొని ఫ్రీ ఆరోగ్య ఆదిలాబాద్ లాగా తయారు కావాలని కోరుకుంటున్నాను. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించినందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కనీసం బాధ కూడా లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిందని, కేసులో ఇంప్లీడ్ కావడం జరిగిందని చెప్పారు. రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ 9వ షెడ్యూల్లో పెట్టి తమిళనాడులో ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్కువ రిజర్వేషన్లు అమలు చేశారని ఉదాహరణ ఇచ్చారు. రాజ్యాంగ సవరణ అవకాశం కేంద్రానికి ఉన్నప్పటికీ చేయటం లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ అంశం మొత్తం బీజేపీ చేతిలోనే ఉందన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేశ్వరం మండలం నాగారంలోని గైరాన్ సర్కారీ భూములపై నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు జరుగుతుంటే కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. జూన్లో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించినా 4 నెలలు గడిచినా నివేదిక రాలేదని నిలదీసింది. నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించి నివేదిక ఇవ్వడానికి ఏం ఇబ్బందని అడిగింది. కలెక్టర్ నిర్లక్ష్యాన్ని ఊహించలేదని, ఇది ఉత్తర్వుల ధిక్కరణేనని హెచ్చరించింది. వారంలో నివేదిక అందజేయాలని, ఆలస్య కారణాలు వెల్లడించాలని ఆదేశించింది. నాగారంలో సర్వే నెంబర్ 181, 182, 194, 195లోని గైరాన్ భూములను ఐఏఎస్, ఐపీఎస్లు వారి బంధువులు అక్రమంగా కొనుగోలు చేశారని బిర్లా మల్లేష్ పిటిషన్ వేశారు. ఈ భూములపై నిర్మాణాలు, విక్రయాలు చేయవద్దని కోర్టు ఆదేశించిన అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మల్లేష్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఈవి వేణుగోపాల్ నిన్న విచారణలో కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసి వారం గడువు ఇచ్చారు. విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడంలో బరువు వ్యత్యాసం గుర్తించినందున క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కేరళ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఆదేశించింది. విజిలెన్స్ కమిటీ దర్యాప్తులో బంగారం తాపడంలో అవకతవకలు జరిగినట్లు తెలిసిందని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవి జయకుమార్ ధర్మాసనం వెల్లడించింది. ఉన్నికృష్ణన్ పుట్టికి 474.9 గ్రాముల బంగారం ఇచ్చినట్లు విజిలెన్స్ నివేదిక తెలిపినా ట్రావెన్కోర్ దేవస్థానానికి ఎంత బంగారం అందిందన్న రికార్డులు లేవని కోర్టు పేర్కొంది. సమగ్ర దర్యాప్తు చేయాలని, 6 వారాల్లో నివేదిక సమర్పించాలని, ప్రతి 2 వారాలకు పురోగతి నివేదించాలని సిట్ను ఆదేశించింది. 2019లో గర్భగుడి ద్వారపాలక విగ్రహాల తాపడాలను మరమ్మతుల కోసం తొలగించగా వాటి బరువు 42.8 కిలోలుగా ఉండగా తిరిగి బిగించినప్పుడు బరువు తగ్గినట్లు గుర్తించారు. కోల్డ్ రిఫ్ దగ్గుమందు కారణంగా మధ్యప్రదేశ్లో పలువురు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి సీబీఐ విచారణ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ బిల్పై తక్షణమే విచారణ జరపాల్సి ఉందని పిటిషనర్ న్యాయవాది విశాల్ తివారీ కోరటంతో విచారణ జరపడానికి న్యాయస్థానం అంగీకరించింది. అనంతరం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్రాల్లో పలు చట్టపరమైన యంత్రాంగాలు ఉన్నాయని, ఇందుకు సీబీఐ అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్తో కూడిన ధర్మాసనం పిల్ను తోసిపుచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా వస్తువులపై ప్రస్తుతం ఉన్న సుంకానికి 100% అదనపు టారిఫ్లను విధిస్తామని ప్రకటించారు. పెంచిన సుంకాలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. అదే రోజు నుంచి అంటే నవంబర్ 1 నుంచే అన్ని కీలక సాఫ్ట్వేర్లపై ఎగుమతి నియంత్రణలు కూడా విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. వాణిజ్య రంగంలో చైనా అత్యంత దూకుడు వైఖరిని అవలంబించిందని, వారి దేశంలో తయారు కాని కొన్ని ఉత్పత్తులపైన కూడా ఎగుమతి నియంత్రణలు విధించబోతున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రభావితం చేస్తుందని, అందుకే చైనాపై ప్రస్తుతం ఉన్న సుంకాలకు అదనంగా 100% టారిఫ్స్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ నెలాఖరులో దక్షిణ కొరియాలో జరగనున్న ఎపిక్ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో జరగనున్న భేటీపైన ట్రంప్ విముఖత వ్యక్తం చేశారు. జిన్పింగ్ను కలవడానికి కారణం కనిపించడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గత వారం సెబాస్టియన్ లెకోర్ను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే రాజకీయ సంక్షోభం మరింత ముదరటంతో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ సెబాస్టియన్ లెకోర్ను తిరిగి ప్రధానమంత్రిగా నియమించారు. మెక్రాన్కు సెబాస్టియన్ అత్యంత నమ్మకస్తుడని ఫ్రెంచ్ పత్రికలు తెలిపాయి. కాగా తనకు అప్పగించిన బాధ్యతను స్వీకరిస్తున్నానని సెబాస్టియన్ ప్రకటించారు. ప్రజా సమస్యలపై సత్వర నిర్ణయాలు తీసుకుని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గత 20 రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. నిన్న మార్కెట్లు ముగిసే సమయానికి హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 1700 రూపాయలు తగ్గి 1,12,100కు చేరుకుంది. అంతకుముందు రోజు 1,24,150 రూపాయలు పలికిన 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 1,860 రూపాయలు తగ్గి 1,22,290కి చేరుకుంది. వెండి ధర 3,000 పెరిగి కిలో 1,80,000కు చేరింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 173 పరుగులతో డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. సాయి సుదర్శన్ 87 పరుగులతో రాణించాడు. కేఎల్ రాహుల్ 38 పరుగులు చేశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 20 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. 2 వికెట్లు జోమెల్కే దక్కాయి. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. నేడు ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించనున్న ప్రధానమంత్రి. ధన్ ధాన్య యోజన, పప్పు ధాన్యాల మిషన్ పథకాలకు శ్రీకారం. 42,000 కోట్లతో వ్యవసాయ అనుబంధ స్కీంలను ప్రారంభించనున్న మోదీ. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ ముఖ చిత్రం మారబోతోందన్న భట్టి విక్రమార్క. మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న ఉప ముఖ్యమంత్రి. 3వ తరగతి నుంచే ఏఐ తరగతులు వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయం. సిద్ధమవుతున్న ఏఐ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్వర్క్. అమెరికాలోని టెన్నెస్సీలో భారీ పేలుడు. మిలిటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్లో దుర్ఘటన. 19 మంది ఆచూకీ గల్లంతు. అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్. చైనీస్ ఉత్పత్తులపై 100% టారిఫ్స్ విధించిన ట్రంప్. జిన్పింగ్తో భేటీపైన విముఖత. వెస్టిండీస్తో రెండో టెస్టులో డబుల్ సెంచరీకి చేరువగా యశస్వి జైస్వాల్. తొలి రోజు 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు. పటిష్ట స్థితిలో టీమిండియా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.